మాట్లాడే చోటామోటా నాయకులు అయి ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు. మరి మీ నాన్నగారు 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ, మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా? మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది మీకు అర్థం కాలేదా? మీ కుటుంబం లేదా? మీరు ఆడవాళ్ళేనా? మీ కుటుంబం లేదా? పిల్లలు లేరా? ఇలా అడిగారు. ఉన్నారమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు. మేము వ్యాపారంలో ఉన్నాం. మాకు భయం ఉంది, భక్తి ఉంది, పాపభీతి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, తెగింపు ఉంది. తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగువ ఉంది. అన్నీ ఉన్నాయమ్మా. అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే. అది దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే ఇంక అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆయన మాట్లాడతారు, ఆయన జక్కంపూడి రాజా గారంట. జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీదకి తీసుకొస్తారంట. ఎందుకు తీసుకొస్తారండి? ఏం చేశామని తీసుకొస్తారు? క్వశ్చన్ చేశామనా? లేక అసెంబ్లీలో ప్రజా సమస్యలు తప్ప బూతులు మాట్లాడలేదని తీసుకొస్తారా? దేనికి తీసుకొస్తారు? 40 ఇన్ ఇండస్ట్రీ వర్సెస్ 20 months ఇన్ పాలిటిక్స్. నేను చెప్తున్నాను, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ 20 నెలల నుంచి ఏం జరిగింది? ఎప్పుడూ జరగలేనంత అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా డ్రైన్లు, మంచినీటి సమస్యలు లేవు, ట్రాఫిక్ సమస్యలు లేవు, ఎలక్ట్రిసిటీ సమస్యలు లేవు, గంజాయి లేదు. ఇలా ఎన్ని సమస్యల మీద పోరాడుతున్నామమ్మా? దీనికి వేస్తారా? దీనికి తీసుకొస్తారా రోడ్ల మీదకి మమ్మల్ని? కానీ విని ఎరగని రీతుల్లో ఇప్పటిదాకా అసంతృప్తిగా ఉండిపోయిన ప్రతి పనులు ముందుకెళ్తున్నాయి. గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. అందుకు తీసుకొస్తారా రోడ్ల మీదకి జుట్టు పట్టుకొని? అంటే మీరు దుశ్శాసనలు అయ్యి ఉండొచ్చు, నేను కాదన్ను. నేను మాత్రం ద్రౌపదిని కాదమ్మా. క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేస్తాను. 2029లో చూసుకుందాం. వస్తాం మేమే. 2029కి మేము వస్తాం. రండమ్మా. ఫిబ్రవరి 11కు రండి. మీ 11 మంది 2029 దాకా ఎందుకు వెయిటింగ్? ఎందుకు? 11కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. రండి, క్వశ్చన్ చేయండి, ఇవన్నీ అడగండి. అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా. లెందీ క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి. మీకు ఎందుకు అంత భయం? కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా, మీకేంటి భయం? తాట తీస్తాడు జగన్ అన్నగారు. అసెంబ్లీలో తీయమనండి, ప్రజా సమస్యల మీద తీయమనండి. ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ 11 ఏవో ఇచ్చారు చూసారా, వాళ్ళ కోసమైనా రండి. ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి, ఎక్కడ ఘర్షణలు జరిగినాయి, అక్కడ పరామర్శిద్దాము, అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు. ప్రజలు ఉన్నారు కదా, రండి, వాళ్ళ కోసం రండి, మాట్లాడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ. ఏ కాంట్రవర్సీ గురించి అయినా మాట్లాడామా మేము? ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సింది చెయ్యకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అందుకని ఫోకస్ చేస్తున్నాం. మా లోకేష్ అన్న చెప్పారు, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు ఫైట్, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు రిటాలియేట్. ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు. అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పరచాలి రాష్ట్రాన్ని. మనం ప్రజలకు ఏ హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన మీద చాలా చాలా భయంకరమైన బరువు ఉంది, ఎంతో బాధ్యత ఉంది. దీనికోసం మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు కాదు, టైం వస్తుంది అని చెప్తున్నారు ఆయన. కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేం, ఎక్కడ చెల్లించలేదు, ఎవరినన్నా ఏం మాట్లాడలేదు. అభివృద్ధి చేస్తూ ఉంటే స్కాములు అని అంటున్నా, ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా, ఎక్కడ కూడా మాట్లాడలేదు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకొని వి డింట్ లాస్ ఆర్ టెంపర్ ఎవర్. కానీ ఇలా మాట్లాడకూడదు కదా. ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు? పీపుల్ విల్ ఆస్క్ us.
కార్యకర్తలు అడుగుతారు కాదు, జనాలు అడుగుతారండి. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు, ఎలా పడితే అలా మాట్లాడించడానిక అని జనాలు అడుగుతారు. అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రొవోక్ చేశారని ఒక మేధావి వర్గం అడుగుతున్నారు. మీకు చెప్తాను నేను. అంటే వాళ్ళేదో వాళ్ళ టైంలో తగ్గేదేలే అని ఏవో పోస్టర్లు పెట్టారు. అవి వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ని కట్ చేయడానికి కోసం పెట్టారు. జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్పాను ఇందాక, డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు, విభజిస్తారు, దాని తర్వాత కులం అంటారు, దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు. అప్పటిదాకా ఈ మూడు గుర్తురావు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు. ప్రతిసారి పాపం ఫోర్త్ అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది. ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు. మేధావి వర్గానికి వాళ్ళు ప్రశ్నించారని కాదు, ప్రజలకు కూడా అర్థం కావాలి, అవును ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎంతో కొంతమందికి. ఆ కొంతమందికి నేను ఆన్సర్ చేస్తున్నాను.